నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. హైదరాబాద్లో పాస్పోర్ట్లు సేవా కేంద్రాలు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో ఇకపై జిల్లాల్లోనే పాస్పోర్ట్లు తీసుకునే అవకాశం అయితే ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. అది ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. హైదరాబాద్ పాస్పోర్ట్ కేంద్రాల్లో రద్దీ ఎక్కువగా ఉండటంతో జిల్లాల్లో అందుబాటులో ఉన్న కేంద్రాల సేవలను వినియోగించుకోవాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. దరఖాస్తుదారులు ఎక్కువగా హైదరాబాద్లోని అమీర్పేట, బేగంపేట, టోలీచౌకీ కేంద్రాలను ఎంచుకోవడంతో వాటిపై ఒక్కసారిగా భారం పెరుగుతుందట. ఏ జిల్లాలోనైనా దరఖాస్తుదారులు అపాయింట్మెంట్ తీసుకునేలా విదేశీ వ్యవహారాల శాఖ వెసులుబాటు కల్పించినా అవగాహన లేక చాలామంది హైదరాబాద్లోని కేంద్రాలనే ఎంచుకుంటున్నారు. దీంతో జాప్యం అవుతుంది. దరఖాస్తుదారులు తమకు అతి సమీపంలో ఉండే పిఎస్కే లేదా పిఓపిఎస్కే పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలను ఎంచుకుంటే ఈ ప్రక్రియ వేగవంతమవుతుందని అధికారులు సూచిస్తున్నారు. తాజా జాబితా ప్రకారం కరీంనగర్ పిఎస్కేలో 13 రోజులు, అమీర్పేట, బేగంపేటలో స్లాట్ లభించడానికి 15 రోజులు, టోలీచౌకీలో 20 రోజులు పడుతుంది. నిజామాబాద్ జిల్లాలోని పిఎస్కేల్లో సాధారణ, తత్కాల అపాయింట్మెంట్ ఒక్కరోజు తేడా ఉండటం గమనార్హం. నల్గొండ పిఓపిఎస్కేలో దరఖాస్తు చేసిన తర్వాతి రోజే అపాయింట్మెంట్ లభిస్తుంది. మేడ్చల్తో పాటు నల్గొండ, వికారాబాద్లో 80 స్లాట్లు, వరంగల్ 120, ఆదిలాబాద్, భువనగిరి, ఖమ్మం, మహబూబ్ నగర్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, సిద్దిపేట, వనపర్తి, కామారెడ్డి జిల్లాలోని పిఓపిఎస్కేల్లో 40 సాధారణ అపాయింట్మెంట్లు విడుదలవుతుండగా అవి 1-2 రోజుల్లోనే లభ్యమవుతున్నాయి. సో మన జిల్లా కేంద్రాల్లోనే పాస్పోర్ట్ స్లాట్స్ దొరుకుతున్నప్పుడు అక్కడ వినియోగించుకోవటమే మేలు. దీనిపై చాలామంది అవగాహన లేక హైదరాబాద్కు అప్లై చేస్తున్నారు. సో అవగాహన కల్పించేందుకే ఈ వీడియో. ఖచ్చితంగా మీ జిల్లా కేంద్రాల్లోనే పాస్పోర్ట్ కేంద్రాలు ఉంటాయి. ఆ కేంద్రాలను మీరు అప్రోచ్ అవ్వచ్చు. అక్కడే మీరు అప్లై చేసుకుంటే సులభంగా పాస్పోర్ట్ వచ్చేస్తుంది. ఇది వాటి న్యూస్ చిప్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.